హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి కదా 2025లో. వాటిలో నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ అయిన వివో X200 Pro అనేది ఇంకా కన్సిడర్ చేయొచ్చా బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పి. అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ తోటి ఇంకా 2025 అయితే అయిపోతుంది కదా, ఇంకో 2 monthsలోను. నెక్స్ట్ ఇయర్ 2026లో దీని సక్సెసర్ అయిన వివో X300 Pro కూడా వస్తుంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే స్పెక్స్ వైజ్ ప్లస్ నేను కొన్ని వీడియోస్ రివ్యూస్ అయితే చూడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని నేను ఇది చెప్తున్నాను. అది కూడా కెమెరా డిపార్ట్మెంట్ మాత్రమే. ఆ కంపారిజన్ ఫొటోస్ వీడియోస్ అయితే నేను వేయలేను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. సో అందుకని నేను వేయలేకపోతున్నాను. ఇక్కడ ఏమనుకోవద్దు ఆ విషయంలో మాత్రం. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ X200 Pro కెమెరా అనేది X300 Proతో కంపేర్ చేస్తే ఏ సెగ్మెంట్లో బాగుంది, ఏ సెగ్మెంట్లో కొంచెం డల్గా ఉంది అనేది జెన్యున్గా చెప్తాను. నాకు సోర్సెస్ అనేవి లేకపోయినా సరే ప్యాషన్తో చేస్తున్నాను ఈ వీడియోని నేను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మెయిన్ కంటెంట్లోకి వస్తే కనుక మెయిన్ స్పెక్స్ వైజ్ అయితే మనం కంపేర్ చేసి చూద్దాం. అదే X200 Proని X300 Proని రెండిట్లని. ఫస్ట్ అయితే డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ వచ్చేసరికి X200 Pro, X300 Pro రెండు కూడా చూడడానికి అయితే బాగుంటాయి, ఎందుకంటే అవి అలాగా ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి. కాకపోతే ఏంటంటే X300 Pro అనేది ఇంకా కొంచెం నీట్గా ఉంది చూడడానికి డిజైన్. X200 Pro కెమెరా డిజైన్ వచ్చేసరికి కొంచెం హెవీగా అనిపిస్తుంది, కొంచెం బల్కీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే X300 Pro కెమెరా డిజైన్ వచ్చేసరికి కొంచెం హైట్ అయితే తగ్గింది, బంప్ హైట్ అయితే తగ్గింది లైట్గా. దాంతోపాటు డిజైన్ కొంచెం మినిమలిస్టిక్గా అనిపిస్తుంది, చూడడానికి నీట్గా ఉంది. నెక్స్ట్ డిస్ప్లేకి వచ్చేసరికి రెండు కూడా 6.7 inches 1.5K LTPO AMOLED డిస్ప్లే వస్తున్నాయి రెండు కూడా. అయితే X200 Pro వచ్చేసరికి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే X300 Pro వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. రెండు LTPO AMOLED డిస్ప్లేలే. అయితే వివో X200 Proని క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో తీసుకొచ్చింది, కానీ X300 Proని ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ అయితే ఫ్లాట్ డిస్ప్లేలే కదా, మ్యాక్సిమం అన్ని ఫ్లాగ్షిప్లు కూడా ఫ్లాట్ డిస్ప్లేతోటే వస్తున్నాయి ఇప్పుడు. చూడడానికి అయితే రెండు కూడా ఒకేలా అనిపిస్తాయి, క్వాలిటీ వైజ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు డిస్ప్లే క్వాలిటీలో. ఇంకా ప్రాసెసర్కి వచ్చేసరికి X200 Pro అనేది Dimensity 9400 తోటి వస్తుంది, అదే X300 Pro వచ్చేసరికి Dimensity 9500 తోటి వస్తుంది. రెండు కూడా పవర్ఫుల్ ప్రాసెసర్లే, రెండు బాగుంటాయి యాక్చువల్గా. అయితే Dimensity 9500 అనేది కొంచెం జనరేషన్ హెడ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసరికి సేమ్ రెండింటిలోనూ కూడా మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP సోనీ సెన్సార్ తోటి వస్తుంది, అలాగే అల్ట్రా వైడ్ కెమెరా తోటి 50 MP తోటి వస్తుంది రెండింటిలోనూ కూడా. ఇవి వచ్చేసరికి సామ్సంగ్ వాళ్ళవి. అలాగే వీటితో పాటు రెండింటిలోనూ కూడా 200 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి రెండింటిలో కూడా. రెండు కూడా సామ్సంగ్ సెన్సార్స్ ఇవి కూడాను. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి X200 Proలో 32 MP తోటి వస్తుంది, అదే X300 Proలో వచ్చేసరికి 50 MP తోటి వస్తుంది. అయితే ఈ కెమెరా అనేది స్పెక్స్ వైజ్ చూసుకుంటే కనుక రెండింటిలో కూడా ఒకేలా అనిపిస్తూ ఉంటాయి చూడడానికి, ఒక్క ఫ్రంట్ కెమెరా తప్పిస్తే. అయితే ఈ రెండింటిలో కెమెరా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కనుక X200 Pro, X300 Pro రెండు కూడా బాగున్నాయి చూడడానికి. మ్యాక్సిమం అన్నింటిలోనూ కూడా X200 Pro కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ కెమెరా ఖచ్చితంగా X200 Pro కంటే X300 Pro చాలా ఇంప్రూవ్ అయింది నిజంగా చెప్పాలంటే. ఎస్పెషల్లీ స్కిన్ కలర్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయినాయి X200 Proతో కంపేర్ చేస్తే. అలాగే బ్యాక్ మెయిన్ కెమెరాలో కూడా X300 Pro అనేది చాలా ఇంప్రూవ్ అయింది. స్కిన్ కలర్స్ కానీ టెక్స్చర్ వైజ్ కానీ చాలా ఇంప్రూవ్ చేశారు కంపేర్ చేస్తే X200 Proతో కంపేర్ చేస్తే. X200 Proలో వచ్చేసరికి స్కిన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, బాగా సాఫ్ట్ అవుతుంది, ప్లస్ డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. అలాగే కలర్స్ కూడా అంత యాక్యురేట్గా లేవు హ్యూమన్ సబ్జెక్ట్కి వచ్చేసరికి. అలాగే అల్ట్రావైడ్ కెమెరాకి వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేవు, రెండు కూడా సిమిలర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అయితే ఏంటంటే X200 Proలో కొన్ని కలర్స్ని కొంచెం ఎక్కువ బూస్ట్ చేస్తుంది, లైక్ గ్రీన్, రెడ్, అలాగే కొన్ని కలర్స్ని అయితే ఎక్కువ బూస్ట్ చేస్తుంది. X300 Proలో వచ్చేసరికి అది కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అవి. ఈవెన్ జూమ్లో కూడా X300 Proకి X200 Pro అనేది అసలు ఏమాత్రం తీసిపోదు నిజంగా. ఇంకా నైట్ ఫొటోస్ వచ్చేసరికి రెండు కూడా బాగున్నాయి చూడడానికి. కాకపోతే ఏంటంటే X300 Proలో కొంచెం కలర్స్ అయితే కొంచెం న్యాచురల్గా కనిపిస్తున్నాయి X200 Proతో కంపేర్ చేస్తే. ఇంకా వీడియోగ్రఫీకి వచ్చేసరికి X300 Proలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ iPhone 17 Pro Max ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపిస్తుంది చూడడానికి. కలర్స్ బాగున్నాయి, ప్లస్ షాడోస్ని కూడా బాగా లిఫ్ట్ చేసి బాగా చూపిస్తుంది, డార్క్గా కాకుండా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది వీడియో కూడా. అయితే X300 Proలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లాగ్ ఫార్మేట్ని కూడా 120 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది వీడియో కలర్ గ్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే X200 Proలో 6000 mAh బ్యాటరీ తోటి వస్తాయి, X300 Proలో 6510 mAh బ్యాటరీ తోటి వస్తుంది. X300 Proలో 510 mAh బ్యాటరీ అయితే పెంచారు. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి రెండు కూడా 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి.
ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి X200 Proలో 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, అలాగే X300 Pro వచ్చేసరికి 40 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 4.0 తోటి వస్తుంది X200 Proలో. అదే X300 Pro వచ్చేసరికి డ్యూయల్ UFS 4.1 తోటి వస్తుంది. డ్యూయల్ UFS అంటే ఏం లేదు, యాక్చువల్గా ఒక సింగిల్ స్టోరేజ్ బదులు డ్యూయల్ స్టోరేజ్ అనేది ఉంటుంది లోన. అంటే ఒక 512 GB స్టోరేజ్ అని ఉందనుకోండి, దాన్ని డివైడ్ చేసి 256 కింద డివైడ్ చేసి పెడతారు దాంట్లోను. దీనివల్ల మల్టీ టాస్కింగ్లోను, యాప్ క్లోజింగ్ ఓపెనింగ్ టైంలోను కూడా చాలా స్మూత్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా IP రేటింగ్ వచ్చేసరికి రెండిట్లోనూ కూడా IP68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉన్నాయి రెండిట్లోనూ. ఓవరాల్గా చూసుకుంటే ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తుంది చాలా వరకు. డిజైన్ పరంగా ఇంప్రూవ్ అయింది, బ్యాటరీ పరంగా ఇంప్రూవ్ అయింది, అలాగే కెమెరా పరంగా బాగా ఇంప్రూవ్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఒకటి మర్చిపోయాం అసలు సంగతి, RionOS 6 తోటి వస్తుంది X300 Pro. కాకపోతే ఏంటంటే RionOS 6 అనేది X200 Pro కూడా లాంచ్ చేసేస్తారు గ్లోబల్గాను. సో ఆ విషయంలో అయితే నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఇంకా X200 Proని తీసుకోవచ్చా లేదా అనేది ఆలోచిస్తే కనుక, ఒకవేళ మీకు కెమెరా హై ప్రయారిటీ అయ్యి ఉండి బడ్జెట్తో నో ఇష్యూ అనుకుంటే కనుక ఖచ్చితంగా X300 Proకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఒకవేళ బడ్జెట్తో ప్రాబ్లం ఉంటే కనుక మ్యాక్సిమం X300 Pro లాంచ్ అయిన తర్వాత X200 Pro అనేది మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ X200 Pro అనేది 75 ఆ ప్రైస్కి వస్తే కనుక, 70-75 ఆ ప్రైస్కి వస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు, కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అది. ఇంకా చెప్పాలంటే నో ప్రాబ్లం, యాక్చువల్ ఆ విషయంలో మాత్రం డౌటే లేదు. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నా ఎక్స్ప్లెనేషన్, నా కంపారిజన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ తీసుకొని వస్తూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.